నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటికి 4వ రోజుకు చేరుకున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా నేడు సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకటకృష్ణారావు, ఎర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహ శక్తుల నియంత్రణ, విశాఖపట్నంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులపై ప్రశ్నలు, మంత్రులు సమాధానం. ప్రైవేట్ ఏజెన్సీలకు మోనజైట్ సిలికాన్ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపు, 2023-24 మధ్య కాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల బీమా బకాయిల చెల్లింపుపై ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తారు. రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట వెరైటీస్ గనులలో అక్రమాలు, రాష్ట్రంలో నూతన విద్యా కళాశాలలు, పులివెందుల గృహ నిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. శాసన మండలిలో గత 5 ఏళ్ల పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం హోంమంత్రి వంగలపూడి అనిత విడుదల చేయనున్నారు.